5 ఏళ్లు ఆయన ఆకాశం తిరిగితే కిందన చెట్లని నరికేశారు. అవునా కదా? ఆయన ఆకాశం తిరిగితే కింద ఉండే చెట్లు ఏం చేసే తమ్ముళ్ళు? అలాంటి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి 2 ఫోటోలు తీసుకున్నాడు. ఏమన్నా 1 రూపాయి మీకు ఇచ్చాడా? ఏమన్నా జరిగిందా? సహాయం వచ్చిందా? ఇంకా ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి అదనంగా కరువు వచ్చింది. కరువులో కూడా ఇబ్బంది వచ్చాయి. కనీసం వేసవిలో తాగేదానికి నీళ్లివ్వని అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్క విషయం ఈ సభలో గుర్తుపెట్టుకోవాలి. మా తమ్ముళ్ళు ఎక్కడ పోయినా ఇదే సీన్. నాకు తమ్ముళ్ళు ఆకాశంలోకి ఎగురుతున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నారు. ఈ రోజు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని, జన సైనికుల్ని, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పోటీ పడి వచ్చారు, పోటీ పడి జెండలు పట్టుకొచ్చారు. మీ ఉత్సాహం చూస్తే ఇక ఈ 3 పార్టీలకు అన్స్టాపబుల్, ఎవ్వరు స్టాప్ చేయలేరు. నమ్మకమేనా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క విషయం, ఎన్నికల ముందు మీరందరూ ఆలోచించుకోవాలి. మేము 3 పార్టీలు కలిసింది మా కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం కలిశాం. నేను అందుకే మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాల్లో చాలా విషయాలు మేము చెప్తాం మీకు, కానీ ఎన్నికల సమయంలో చర్చలు చేయండి. మీరు నేను చెప్పింది వాస్తవం, అవతల వాళ్ళు చెప్పే విషయాలు వాస్తవం ఆలోచించండి. ఇంకో పక్క ఒకటే కోరుతున్నా, 5 సంవత్సరాలుగా మీరందరూ కూడా ఈ పాలన చూశారు. దుష్ట పాలన, ఒక అహంకారి, ఒక విధ్వంసంతో, అవినీతితో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా? ఎప్పుడు కూడా ఏదైనా ప్రభుత్వం వల్ల మీ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. అవి జరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు బాధుడే బాధుడు. తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి, ఆస్తి పన్ను పెరిగింది, కడాన చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంకో పక్క వేధింపులు పెరిగాయి. ఈరోజు నేను అది కూడా చెప్తాను. వేగేసిన నరేంద్ర వర్మ గారు ఎలాంటి వాడో, ఇక్కడుండే ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వాడో మీరే బేరీ చేసుకునే సమయం వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అహంకారంతో నేను పట్టసీమ తీసుకొచ్చాను. మీకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కృష్ణా డెల్టాకు ఒకప్పుడు కృష్ణా నీళ్లు వస్తే 5 ఏళ్లుగా మీకు పట్టసీమ నుంచి నీళ్లు వస్తున్నాయి. అందుకే సకాలం నీళ్లు వస్తున్నాయి. నేను పట్టసీమ కట్టానని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పట్టసీమ వాడడం మానేశాడు. నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక ప్రభుత్వం, ప్రభుత్వానికి ఒక ఆస్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని పనులు చేశాడు. ఇంటి జాగాలున్న దానికి కూడా వస్తా.
నేను అవన్నీ కూడా రద్దు చేయను. అక్కడే ఆయన ఇచ్చే డబ్బులు కాకుండా ఆ కాలనీలు ఇంకా అతి సాయం చేసి బ్రహ్మాండంగా కట్టి ఆ పేద ప్రజానీకాన్ని ఆదుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను టిట్కో ఇళ్లు కట్టాను, బ్రహ్మాండమైన ఇళ్లు కట్టాను. ఉన్నాయా లేదు? ఇక్కడ ఇచ్చాడా మీకు? అవి లేదు, ఇక్కడ రాలేదు. ఇక్కడ టిట్కో ఇల్లు ఇక్కడ రాలేదన్నాడు వర్మ గారు. అన్ని దిక్కలా ఇచ్చాను, కానీ అవి ఎక్కడా కట్టిన దాఖలాలు లేవు. ఈరోజు 2 విషయాలు మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రానికి 2 కళ్ళు, 1 అమరావతి, 2 పోలవరం. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఒక ఆనందం, ఒక తృప్తి. రాజకీయాలు శాశ్వతం కాదు, మనం చేసిన పనులు శాశ్వతం. ఆ రోజు తెలుగు జాతి కోసం హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఎయిర్పోర్ట్ కట్టాం, ఔటర్ రింగ్ రోడ్ వేసాం, ఐటీ